అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 8వ అధ్యాయము చదువుకుందాం. ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా, పువ్వ, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్షాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా కుమారులు మికాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండిరి. బెన్యామీను కుమారులు 3. బెల, బేకరు, యెదీయవేలు. బెల కుమారులు 5. ఎస్బోను, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములలో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయెజరు, ఎల్యోయేనై, జిమ్రి, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరును బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరును 20,200. యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు. యెదీయవేలు కుమారులైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము, హుప్పీము, ఈరు కుమారులు. అహేరు కుమారులలో హూషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసయేలు, గూని, యేసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో అస్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి ఆడెను. దాని సహోదరి పేరు మయక. రెండవ వానికి సెలోపెహాదని పేరు. ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మయక ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరెషు. అతని కుమారులు ఓలాము, రాకెము. ఓలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలెకెతు ఇషోదును, అబీయెజెరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహెయాను, షెకెము, లికి, అనియాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బిరియా అను పేరు పెట్టెను. అతని కుమార్తెన షేయరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షేయరాను కట్టించెను. వాని కుమారులు రెపహు, రెషెపు. రెపహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పుననున్న నహరాను,
పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంతవరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్క నున్న బెత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. ఆషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. షెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బెర్జాయితునకు తండ్రి. హెబెరు యప్లేటును, షోమెరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లేటు కుమారులెవరనగా పాసకు, బిమ్హాలు, అష్వాతు. వీరు యప్లేటునకు కుమారులు. షోమెరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, అరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపహు కుమారులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరి, ఇమ్రా. బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరా. యెతెరు కుమారులు యెఫున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజెయా. ఆషేరు సంతతి వారైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను అధిపతులలో ముఖ్యులునై ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోదగిన వారి లెక్క 26,000. 8వ అధ్యాయం చదువుకుందాం. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు. రెండవవాడు అష్బేలు. మూడవవాడు అహరహు. నాలుగవవాడు నోహ. ఐదవవాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు. అబీషూవ, నయమాను, అహోయహు, గెరా, షెపూపాను, హూరాము. ఏహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబ కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహీయా, గెరా అనువారు వారిని మహతునకు చెరతీసుకొని పోయిరి. గెరా వారిని అచ్చటికి చెరతీసుకొని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హూషీము బయరాను తన భార్యల యందు కనిన పిల్లలుగాక తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యెపూజును, షక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హూషీము అను దానియందు అతడు అహీటూబును, ఎల్పయలును కనెను. ఎల్పయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు, ఒనోను, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరీయాయును, షెమయును, అయ్యాలును కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహ్యోషాషకు యెరేమోతు, జబద్యా, అరాదు, ఏదెరు, మిఖాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరీయా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజ్కీ, హెబెరు, ఇష్మెరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది, ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, అబ్దోను, జిక్రీ, హానాను, హనన్యా, యాలాము, అంతోతీయ, ఈపెదయ, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషెరై, షహర్యా, అతల్యా, యహరెష్యా, ఏలీయా, జిక్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలును ప్రముఖులునై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయినవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలినవారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకెరు అనువారు. మిక్లోతు, షిమ్యోను కనెను.
వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును, మల్కీషూవను, అబీనాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు, మెరీబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాషా కుమారుడు. ఎలాషాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు ఆరుగురు. వారి పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీరందరును ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు. ఓలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవవాడు. ఓలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కుమారుల కుమారులను కలిగిరి. వీరందరును బెన్యామీనీయులు. తరువాత సామెతలు 27వ అధ్యాయము చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసుక భారము, మూఢుని కోపము అరింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును. ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితులైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచి పెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పోటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొను వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యాజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మోస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోవును. నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును. ఆమేన్. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్. సామెతలు 27వ అధ్యాయము 27వ వచనంలో ఇంపార్టెంట్ అన్నమాట. నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును. ఆమేన్.